క్రికెట్ బెట్టింగ్ గురించి ఒక విస్తృతమైనటువంటి ప్రచారాన్ని అలాగే ఎన్ఫోర్స్మెంట్ని మనం టేకప్ చేయడం జరిగింది. జిల్లాల్లో ఐపీఎల్ నడుస్తుంది. ఇప్పుడు జిల్లాల్లో కొంతమంది పాత బెట్టింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగే వాళ్ళకి బౌండ్ అవుట్ చేయడం, బాండ్ తీసుకోవడం మంచి ప్రవర్తన కోసం, అలాగే కౌన్సిలింగ్ కూడా చేస్తున్నాం. అలాగే నెక్స్ట్ స్టెప్లో వాళ్ళ యొక్క ఆస్తులు ఎవరెవరు ఉన్నారో దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళ ఆస్తులు సీజ్ చేయటం, అలాగే వాళ్ళని పీడీ యాక్ట్ వేసి లోపల పంపించడం కూడా జరుగుతుంది. సో యూత్ కూడా ఎవరు కూడా ఈ బెట్టింగ్లో వాళ్ళకి ఎవరైనా సరే బెట్టింగ్ ఆడి డబ్బు సంపాదించిన వాళ్ళు ఎవరు లేరు, చరిత్రలో ఎవరు లేరు. అందుకని ఈ బెట్టింగ్ జోలికి వెళ్ళకండి. క్షణికావేశంలో క్షణికానందం కోసం ఈ యొక్క బెట్టింగుల్లో ఇన్వాల్వ్ అయ్యి డబ్బులు పోగొట్టుకోవడం, అలాగే మీ ఫ్యామిలీస్ని రోడ్డు మీద నిలబెట్టడం అటువంటి ఫైనల్గా అదే జరుగుతుంది. బెట్టింగ్ ఆడి ఆస్తులు పోగొట్టుకుంటే ఆ కుటుంబం అంతా కూడా రోడ్లో పాలవుతారు. వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. బెట్టింగ్లో ఎవరు కూడా ఇప్పటి వరకు సంపాదించిన వాళ్ళు ఎవరు లేరు. చరిత్ర అంతా అదే చెప్తుంది. సో కేసులు, అలాగే జైలు, అలాగే ఫ్యామిలీ అంతా పాపరై తిరుగుతారు. వాళ్ళని మీ వల్ల మీ కుటుంబాలన్నీ నాశనం అవుతాయి. అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరెవరు ఇంట్లో కొంతమంది ఇప్పుడు సెల్ ఫోన్లో ఎక్కువగా ఆన్లైన్లో ఇండివిజువల్ స్థాయికి వచ్చింది, సెల్ ఫోన్లో ఆడుతున్నారు. మేము అంతా ఆల్రెడీ అక్కడక్కడక్కడ జిల్లాలో ఇంపార్టెంట్ ప్లేసెస్లో యూత్ దగ్గర ఉన్నటువంటి ఫోన్లు చెక్ చేసి ఈ యాప్లు ఏమైనా ఉన్నాయి, ఆన్లైన్ యాప్లు ఏమైనా ఉన్నాయి చెక్ చేస్తున్నాం. దాన్ని ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసే దిశగా మా ఎన్ఫోర్స్మెంట్ నడుస్తుంది. ఎవరైనా సరే ఈ యొక్క బెట్టింగ్ కానీ అలాగే పేకాట్లు బయట నుంచి తెప్పించి ఆర్గనైజ్డ్గా మన జిల్లాలో ప్రశాంతమైనటువంటి జిల్లా విజయనగరం జిల్లా, ఇలాంటి దురలవాట్లకి దూరంగా ఉండండి. ఎవరైనా ఇటువంటి ఆర్గనైజ్డ్గా పేకాట్లు ఆడించడానికి ప్రయత్నించినా, దీంట్లో ఎవరైనా ఇన్వాల్వ్ అయినా వాళ్ళకి ఖచ్చితంగా పీడీ యాక్ట్ వాళ్ళ ఆస్తుల్ని కూడా సీజ్ చేస్తాం. అలాగే వాళ్ళకి రౌడీ షీట్లు ఓపెన్ చేసి ఇక సమాజంలో వాళ్ళని ఒక రౌడీలాగా వీళ్ళు చిత్రీకరించబడతారు. అందుకని ఎవరు కూడా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు జోలికి వెళ్ళొద్దని, ప్రశాంతమైనటువంటి విజయనగరాన్ని మనం చూడాలనుకుంటున్నాం.